అన్ని ఇస్తున్నాడు. కరెక్ట్, మంచి మంచి బియ్యం ఇస్తున్నాడు. ప్రజాభవన్ ఉంది కదా, అది పోతే కూడా రెస్పెక్ట్ గిట్ట అంతా మంచిగా మాట్లాడి మంచిగా చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాడు. అసలు బాగాలేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటారు కదా చాలా మంది. అన్నట్టు అంటారు కానీ ఇక అయితే మంచి మాకు మంచిగా చేస్తుంది సార్. మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. జంతువు అందుబాటులో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఆయన పాపం మంచిగా చేస్తుండు. ఆయనే రావాలి మళ్ళీ కూడా. వద్దు, రేవంత్ రెడ్డి రావాలి. మాకు మంచి చేస్తున్నాడు. ఒక మాట రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పాలి సార్? రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడు. ఇంకేం చెప్పాలి? ఆయన గురించి చెప్పేది అవసరమే లేదు. ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పొచ్చు. ఆయన మంచి చేస్తున్నాడు, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రజాభవన్ కూడా వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా మంచిగా మాట్లాడుతారు. ఏమైనా ఉంటే కూడా సాల్వ్ చేస్తారు. చాలా మంచి మంచి వ్యక్తి సార్. ఇక్కడ వచ్చినప్పుడు నేను వచ్చి మాట్లాడిండు. మాకు కరెంట్ కూడా మంగళూరుకు ఫ్రీ ఇచ్చింది సార్. నైబ్రాహ్మణ్ కాదా, మేము రెంటెడ్ ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాడు ఏప్రిల్ లో. గ్యాస్ పైసలు ఒకటి పడతలేవు, అంతే. అంత మంచిగా ఉంది. గ్యాస్ పైసలు ఒకటి పడతలేవు. 500 అన్నాడు కదా, పడతలేవు. గ్యాస్ పైసలు ఒకటి పడతలేవు. రేవంత్ రెడ్డి వల్ల అనేది సూపర్ ఉంది సార్. సూపర్. పేరు పెట్టేది లేదు సార్. మంచి చేస్తుంది సార్. నా పేరు హరిబాబు. నాది కూడా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన. ఏప్రిల్ లో ఇస్తా అన్నాడు. పర్వాలేదు, మంచిగా ఉంది. చాలా మంది మరి బాగాలేదు అంటారు స్వామి. లేదు, ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది కదా ఆయన వచ్చి. ఇంకొంది కదా 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలు అయితే తర్వాత తెలుస్తుంది ఎట్లుంది అన్నది. ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా. ఇప్పుడు చాలా మంది ఓపిక పట్టకుండా అంటే ఎట్లా పడితే అట్లా రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా చాలా బూతులు కూడా తిడుతున్నారు కదా స్వామి. లేదండి, 10 ఏళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళలో చేసి చూపెడతాడు కదా. ఇంకా టైం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు టైం ఇస్తే ఆ 3 సంవత్సరాలు ఆయన అనుకున్న అన్ని వాగ్దానాలు చేసినవి కంప్లీట్ చేస్తాడు. ఓపిక పట్టాలి. టైం ఏదైనా పట్టాలి కదండి. బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. అన్నిటికీ కావాలంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. పర్లేదు. మీ ఒపీనియన్ ఏంటి రేవంత్ రెడ్డి గురించి? పర్లేదండి, పాలన మంచిగా ఉన్నది. గుడ్ పాలన. కేసీఆర్ తో పోలిస్తే లేదు, బెస్ట్ గా ఉంది. ఇంకా బెస్ట్ గా ఉంది. కొందరు కేసీఆర్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అని అంటారు. వాళ్ళకేం చెప్తారు? ఏమండి? కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది అంటారు. వాళ్ళకేం చెప్తారు? కేసీఆర్ వస్తే ఏమున్నదండి? 10 ఏళ్ళు ఏం చేసిండు? 10 ఏళ్ళు. ఇప్పుడు ఉద్యమం టైంలో ఆయనకు ఉన్నది ఏంది, ఇప్పుడు సంపాదించుకున్నది ఏంది? అంతే కదా. ఉద్యమకారులని డెవలప్ చేయాలి. ఏది ఉద్యమకారులు అసలు ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళని ఎవరిని దగ్గర తీసిండు. రేవంత్ రెడ్డి బెస్ట్ అండి. రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి వస్తాడు పక్క. రేవంత్ రెడ్డి అభిమాన అట్లానే ఏం లేదు. నేను ఇండివిజువల్ గా చెప్తాను అంతే. న్యూట్రల్ గా జనాల టాకును బట్టి నేను చెప్పగలుగుతాను. రేవంత్ రెడ్డికి మరి అనుభవం ఉందంటారా? కొందరు ఏమంటారు అంటే ఆయనకు పాలించే అనుభవం లేదు కేసీఆర్ అంతా అని అంటారు కదా. లేదండి, చిన్న స్థాయి నుంచి ఆయన అన్ఎక్స్పెక్టెడ్ ఒకేసారి ముఖ్యమంత్రి ఏంటంటే ఎవరు కాలేదు కదా. జెడ్పీటీ స్థానం నుంచి ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. మంచిగా ఉంది, పాలన మంచిగా ఉంది, మంచిగా చేస్తాడు. యంగ్ అనుభవం ఉన్నది, చాలా బాగా చేస్తాడు.